హాయ్ గాయ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ బిర్యానీ. ఎగ్ మిక్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా బెటర్గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. మెజర్మెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఎంత రైస్ కావాలో అంత. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకొని కడుక్కున్న తర్వాత వాటర్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఈలోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 7 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా మధ్యలో ఇలా స్మాల్గా ఒక చాకు తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని అన్ని ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఆర్ ఘీ పోసుకొని జీడిపప్పు కొద్దిగా తీసుకోవాలి, కాజు పీసెస్. ఇలా కాజు పీసెస్ తీసుకున్న తర్వాత బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ పోసుకోవాలి. ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ మొత్తం బాగా వేసుకొనేసేయాలి. ఇలా అన్నీ ఎగ్స్ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కుక్ చేయాలి. ఒక 5 or 6 minutes కుక్ చేసుకుంటే మనకి అంతా లోపలికి వెళ్ళి మనకి ఎగ్స్ కూడా చాలా రుచిగా తయారవుతాయి. ఇప్పుడు ఎగ్స్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు గ్యాస్ మీద మనకి ఏ ప్యాన్ అయితే అవైలబుల్లో ఉంటుందో మనకి రైస్ తగ్గట్టుగా ఆ ప్యాన్ తీసుకొని ఆయిల్ అనేది ఇలా 1 కప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు ఒక 2, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4, అదేవిధంగా అనాస పువ్వు 1, పెద్ద యాలక ఒక 2-3 ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేయాలి. ఎందుకంటే మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ వేసిన తర్వాత మనకి తొందరగా కుక్ అవ్వవు. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీడియం సైజ్ 2 టమాటో వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో వేసుకోవాలి. ఇలా టమాటో వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా 5 to 6 minutes కుక్ చేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా 1/2 కప్, అదేవిధంగా కొత్తిమీర ఒక 1/2 కప్ వేసుకోవాలి. ఇలా బాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్మాల్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2.5, బిగ్ అయితే 2 సరిపోతాయి. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువగా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి మొత్తం బాగా కలుపుకోవాలి. గ్యాస్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. ఇప్పుడు
2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత కర్డ్ ఒక హాఫ్ కప్ కన్నా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు కర్డ్ వేసుకున్న తర్వాత చూడండి మనకి పర్ఫెక్ట్గా మసాలా అనేది మొత్తం మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రీన్ చిల్లీస్ 5 ఆర్ 6 వేసుకొనేసేయాలి. ఇలా గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3.5 కప్ వాటర్ వేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు రుచికి సరిపడంత. నాకు సాల్ట్ సరిపోయింది కాబట్టి వేయలేదు. ఒక 5 ఆర్ 6 మినిట్స్ తర్వాత మనకి పొంగులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో మనకి మూత రిమూవ్ చేసేసి కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకోవాలి. లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత మనకి ముందుగానే నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంటుంది చూడండి, ఆ రైస్ మొత్తం వేసుకునేసేయాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి మళ్ళీ పొంగులు వచ్చేందాకా మనం కుక్ చేయాలి. అంటే ఇన్ 5 and 6 మినిట్స్లో మనకి పొంగులు వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి మనం కలుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు. చూడండి మనకి ఒక 70 ఆర్ 80% అనేది ఇక్కడే కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ముందుగానే మనం వేయించి పెట్టుకున్నటువంటి కాజులు వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మన మెయిన్ ఎగ్స్ ఉంటాయి చూడండి, ఆ ఎగ్స్ కూడా మనం దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే రైస్ మీద చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్క ఎగ్ వేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా అన్ని ఎగ్స్ వేసుకొనేసేయాలి. ఇప్పుడు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేసేసేయాలి. వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేయాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూడండి మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 ఆర్ 15 మినిట్స్ వదిలేసి అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇంకా ఇంకిపోయి ఉంటాయి. రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసి ఉంటుంది. అంతే ఈజీ. ఈ విధంగా ఇంట్లోనే మనం ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్.